హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క షోల్డర్స్ జారకుంటే ఎలా అనేది నిన్న బ్యాక్ పార్ట్లో టిప్స్ అయితే నేర్చుకున్నాం కటింగ్ గురించి. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కటింగ్లో ఎలాంటి టిప్స్ ఉంటాయి అనే దాని గురించి అయితే చెప్దాం. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయండి, కటింగ్లో ఉంటాయి, స్టిచ్చింగ్లో ఉంటాయి, అన్నింటిలో ఉంటాయి. రోజు స్టెప్ బై స్టెప్ అయితే ఈరోజు అయితే మనం ఫ్రంట్ పార్ట్లో గురించి అయితే తెలుసుకుందాం. మనం ఎక్కడ తగ్గించాలి, ఇంకోటి ఏంటంటే పన్నా తిప్పుడు అంటారు. ఫ్రంట్ పార్ట్లో పన్నాన్ని తగ్గించడం, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ దాకా తగ్గించడం, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే భుజం మీద మనకి నెక్ ఎత్తుకొని ఉండడం, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి. లేదంటే సగం నుంచి పైకి మొత్తం జోలెగా ఉన్న ఫ్రంట్ పార్ట్ని మనం ఎక్కడ కంట్రోల్ చేయాలి. ఇలా 4 రకాల సిస్టర్స్కి ముందు వచ్చే ప్రతి ఫ్రంట్ పార్ట్కి ఉన్న ప్రతి ప్రాబ్లాన్ని కూడా ఈ వీడియోలో నేను 100% సాల్వ్ చేశానండి. మీకు 100% అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం అంతా చూడండి, ఓకేనా. 100% మీకున్న బాడీలో మీకు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ ఎక్కువగా లూజ్ రావడం, జారిపోవడం, టైట్ పట్టడం, ఇలాంటివే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు నిన్న పెట్టిన బ్యాక్ పార్ట్, ఈరోజు పెట్టిన ఫ్రంట్ పార్ట్ చూసారనుకోండి, మీకున్న నాలెడ్జ్తో మీరు ఈజీగా చేయాలి. పార్ట్లో మీకు భుజాలు జారకుండా మనం ఏమేమి టిప్స్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్లో మనకి కొన్ని టిప్స్ చెప్పుకున్నాం. అసలు నెక్ వెడల్పు అయితే మనం ఎలా తగ్గించుకోవాలి, భుజాలు జారకుండా మనం ఏం చేయాలి. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళైతే ఆ వీడియో కూడా చూడండి. మీకు బ్యాక్ పార్ట్లో కొన్ని విషయాలు, అంటే మీకు భుజాలు అసలు జారకుండా ఎన్నెన్ని టిప్స్ ఉంటాయి, ఏమేమి చేయాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరించాను, ఓకేనా. అయితే ఇదే బ్యాక్ పార్ట్ నేను వేసి నిన్నటి వీడియోలో పెట్టాను. ఇప్పుడు ఇలాగే దీనికి సంబంధించిందే ఫ్రంట్ పార్ట్ ఇంకొక వైపు వేసి చక్కగా మీకు ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. చక్కగా మనం వివరించాలి, ఓకేనా. వివరిస్తాను, మీరు చక్కగా వినండి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. అది క్రాస్గా స్ట్రైట్గా అనేది మీ ఇష్టం అండి. నేను ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన దగ్గర ఉన్న జాకెట్ కటింగ్ తీసుకున్నాను. ఇలాగే మీకు ఏమైనా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే మన దగ్గర అన్ని సైజులు ఉన్నాయి. బోట్ నెక్ విత్ ఫ్రంట్స్ కట్ అన్ని ప్రతిదీ కూడా దొరుకుతాయి. దీనికి నేను సంబంధించిన నెంబర్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్లో పెడతాను. క్లాసులకు సంబంధించిన నెంబర్ ఉంటుంది, కటింగ్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది. కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం క్రాస్గా కావాలి అంటే మనకి బ్లౌజ్ అంతా క్రాస్గా అయితే ఉండదు, కేవలం ఫ్రంట్ పార్టే క్రాస్గా ఉంటుంది. నేను స్ట్రైట్గా మీరు కట్ చేసుకున్న పీస్ అయినా తీసుకుని ఇలా చేసుకోవచ్చు, స్ట్రైట్గా కావాలన్నా ఇలా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ నేను క్రాస్గా తీసి మీకు చెప్తాను, ఎందుకంటే ఎక్కువ క్రాస్ కటింగే నడుస్తూ ఉంటుంది. ఇది సాగిపోయి ఏమన్నా భుజాలు జారుతున్నాయా అనుకుంటూ ఉంటారు, ఓకేనా. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఇలా డ్రాయింగ్ వేసేసుకోవాలి. చక్కగా ఇలా మనం డ్రాయింగ్ వేసేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ బ్యాక్ ఫ్రంట్ తీసిందండి, మనం విడిగా తీయాల్సిన అవసరం లేదు. ఖర్చులు కూడా కలుపుకొని ఉన్నాయి ఆల్రెడీ, డాట్ ఖర్చులు మొత్తం కూడా రెడీగా ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇలా మనకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి చక్కగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కువగా మనం ఏం చేయాలంటే మనం యథావిధిగానే కటింగ్ చేసేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొన్ని డాట్స్ పాయింట్ వల్లనో లేకపోతే మనం నెక్కులు వెడల్పు పెట్టడం వల్లనో ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల మనకి ఏమవుతుందంటే నెక్కులు జారుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. అలా జారకుండా నేను మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత మనం ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కస్టమర్ ఏం చేస్తారంటే బాడీ బ్లౌజ్ ఇచ్చుకుంటూనే నాకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంది కానీ ముందు పార్ట్ లూజ్గా వస్తుంది, ఒక సైడ్ డొల్లిపోతుంది, ఇంకోటి మెడల పైన ఎక్కుతూ ఉంటుంది, ఉక్సు పట్టి దగ్గర నాకు ఇక్కడ సందు వచ్చింది, ఇక్కడ ఈ పాయింట్లో పట్టేస్తుంది, లేదంటే లూజ్ వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా భుజాల మీద వేయడము, లేదంటే సైడ్ కుట్లు వేయడము చేస్తూ ఉంటాం. అది కుట్టిన తర్వాత ఆప్షన్ దాన్ని అడ్జస్ట్ చేయడం, కానీ దాన్ని ముందే నరికేస్తే ఎలా ఉంటుంది అది నేను మీకు ఇలా చెప్పబోతున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ ప్రతి పని కూడా ఎవరు మీకు ఇంత క్లియర్గా చెప్పరు. మీకు ఏంటంటే నేను చాలా లోతుల్లోకి వెళ్ళి దీన్ని నేను చాలా మంది కుట్టి ప్రతి ఒక్క పర్సన్కి కూడా నేను సెట్ చేసిన తర్వాతనే మీ ముందుకు ఈ వీడియోని తీసుకొని వస్తానండి. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో నేను తగ్గించుకున్నాం, అయినా మనకు ముందు పార్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం దీంట్లో తగ్గించాల్సింది ఫస్ట్ ఏంటంటే నెక్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఉన్న పరంగా ఈ డ్రాయింగ్ని మనం ఏం చేయాలి అంటే ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇలాగే పెట్టేసి ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం పన్నాని జరపాలి, అర్థమైందా. పన్నా జరపడం అంటారు దీన్ని, ఓకేనా. పన్నా వల్ల కూడా కొన్ని క్లాత్లు ఏమవుతాయంటే సాగిపోయి మనకి జారిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఇలా చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఇలాగే పెట్టేసి మళ్ళీ యథావిధిగా దీంట్లో కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం సరి చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. ఈ నెక్ దగ్గర మనం మొత్తం వేసిన తర్వాత కేవలం ఇక్కడ నుంచి ఈ పార్ట్ని అటువైపుకి జరపాలి. అలా జరిపినప్పుడు ఏమవుతుందంటే
మెడ అనేది మంచిగా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది, రౌండ్కి రౌండ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు క్లాత్ పన్నాని మార్చిన మన దీంట్లో డౌన్ని మార్చలేదు, వెడల్పుని కూడా మార్చలేదు. క్లాత్ పన్నాని ఎందుకు మార్చాలి అంటే కొంతమందికి ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 3-4 ఇంచులు తేడా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిసారి కూడా ఇక్కడే లోతు తీసుకుంటూ కూర్చుంటూ ఉంటాం. అది ఏంటి అంటే కేవలం మనకి చంకలో కండ ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. కానీ మెడ దగ్గర మనం ఏం చేయాలి మీకు తెలియదు కదా, అందువల్లనే నేనేం చేస్తున్నాను, పన్నాని మార్చాలన్నమాట. పన్నాని మార్చడం అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం తగ్గించాలి. మనం హై నెక్లో కొంచెం కాలర్ నెక్లో కొద్దిగా అటు ఇటుగా మనం మొత్తం బారుగా క్లోజ్ చేస్తుంటాం, నెక్లు అలా తగ్గించినట్టుగానే ఈ ఫ్రంట్ పార్ట్ని ఓన్లీ నెక్ దగ్గర మనం పన్నాని మార్చి మనం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఇది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ మనం కుట్టిన తర్వాత వాళ్ళకి ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది, ఇక్కడ లూజ్ వస్తుంది అంటే దాని ప్రాబ్లం ఏంటి, మనకి వీళ్ళకి భుజం దగ్గర ఏంటి అంటే డౌన్గా ఉంది. అంటే ఈ భుజం ఏంటంటే ఇప్పుడు ఇటువైపు మంచిగానే ఉంది కానీ ఇటువైపు డౌన్గా ఉందని అర్థం. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ యొక్క మెడ నరం ఏంటి అంటే చేతి దగ్గర ఉన్నంత స్టాండర్డ్గా మెడ దగ్గర పక్కన లేదని అర్థం అనమాట. అంటే ఇది నెక్ బోన్ మనకేంటంటే బ్యాక్ బోన్ లాగానే నెక్ బోన్ అంటే మనకి ఇప్పుడు మెడ నుంచి భుజానికి ఒక బోన్ అనేది ఉంటుంది, ఆ బోన్ దగ్గర ఇది లోనకు ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇక్కడ లూజ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది దీంట్లోనే కవర్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా మనం గుర్తుపట్టాలి, పర్సన్ని చూడాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, కస్టమర్ని చూడాలి. ఇప్పుడు మనం చూస్తాము 36 సైజ్ బ్లౌజ్ వాళ్ళు ఉన్నారు. 36 సైజ్ బ్లౌజ్ వాళ్ళు ఉన్న బాడీ లాంగ్వేజ్ అంతా ఒకలాగా ఉందా లేదా, అంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉందా, మిడిల్ చెస్ట్ ఎక్కువగా ఉందా, భుజాలు సమానంగా ఉన్నాయా, నిటారుగా ఉన్నాయా, డౌన్గా ఉన్నాయా, ఎత్తుకొని ఉన్నాయా, వీళ్ళ నెక్ వెడల్పుగా ఉందా, ముందు పాటు తక్కువగా ఉందా, చెస్ట్ పైకి ఉందా కిందికి ఉందా, ఇవన్నీ మనం చెక్ చేసుకున్న రోజే పర్ఫెక్ట్ టైలరింగ్ మనకు వచ్చినట్టు. అర్థమైందా? ఏదో ఒకే కొలత పెట్టేసి ఒకే దారి నడవద్దు అనమాట. మనకు అర్థమైందా? ఇప్పుడు మనం ఒకవేళ మన చుట్టుపక్కల ఒక ఊరుంది, ఆ కోదాడు ఉంది. కోదాడిని మనం ఏం చేస్తాం, కోదాడు అంటే మన ఊరు దగ్గర కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు హైదరాబాదే నేను వెళ్ళాలనుకుంటే మనం ఏం చేస్తాం, రూట్ మ్యాప్లో షార్ట్ కట్ చూసుకుంటాం. షార్ట్ కట్ పని మనకు చాలా అవసరం. అలాంటివే ఈ టిప్స్ అనమాట. అర్థమైందా? మీరు చుట్టూ తిరిగి కూడా ఇక్కడికి రావాల్సిందే కుట్టిన తర్వాత. ఆ కుట్టిన తర్వాత చేసే ప్రాబ్లమ్స్ నేనేం చేస్తున్నానంటే కటింగ్లోనే మీకు చెప్తున్నాను. ముందే దాన్ని నరికేసామనుకోండి, ఇక జీవితంలో మీకు ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇవి తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ చూస్తేనే మీకు ఈ టిప్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేసింది వేరు, నేర్పింది వేరు, నేర్చుకుంది వేరు. కానీ లోతుల్లోకి పోయి ఒక పనిని మనం ఏంటంటే రీసెర్చ్ భూతద్దంలో చూసి దాన్ని కనిపెట్టిన పని పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ప్రతి పని కూడా ఒక 10 years నుంచి నేను ఈ పనులన్నీ కూడా కన్ఫామ్గా నేను చేసుకున్న తర్వాతనే మీకు చెప్తానమాట. ఇలా మనుషులు ఉంటారా లేదా మీరు కూడా చెప్పండి. ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక డాక్టర్ అయితే ప్రతి జబ్బుకి ఎలా అయితే ట్రీట్మెంట్ చేస్తాడో ఒక బ్లౌజు మన దగ్గరకు వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ మనం ఎలా చేయాలి, దాన్ని ఎక్కడ ఒత్తి పట్టాలి, ఎక్కడ మనం దాన్ని వదలాలి అనేది మనకు అర్థం కావాలి. ఓకేనా. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఈ పాయింట్లో లూజ్ వస్తుంది, బ్లౌజ్ అంతా బాగుంటుంది, ఇదంతా లూజ్ వచ్చేసి ఈ నెక్ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే ముందు పార్ట్లో ఇక్కడ వచ్చేసి ఇలా లేచి నిలబడుతూ ఉంటుంది, ఇలా అసహ్యంగా ఉంటుంది అనమాట. ఇలా ఉండటానికి కారణం ఏంటి, మనకి ఏంటి అంటే వీళ్ళకి చంక బాగానే ఉంది, చంక కింద భాగం బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే భాగం అనేది తక్కువగా ఉందన్నమాట. అప్పుడు మనం బ్యాక్ పార్ట్ లాగానే మనం దీన్ని కట్ చేసుకుంటాం. అప్పుడు మనం చేయాల్సిన టిప్ ఏంటి అంటే మనం చేయాల్సింది ఇక్కడ తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకుంటే మనకి 100% సెట్ అవుతుంది, మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. ఈ నెక్ డౌన్ అంతా వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఓకేనా. థర్డ్ ఆప్షన్ ఇదనమాట. ఇంకోటి ఏంటి అంటే బ్లౌజ్లో ఈ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే లూజ్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ జోలీగా మనకి ఎక్కడ ఊపర్ చెస్ట్ మొత్తం కూడా అంటే మనకి మెయిన్ డాట్ చెస్ట్ కాడ నుంచి పైకి కిందికి టైట్గానే ఉంటుంది, కానీ ఇక్కడ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే జోలి వస్తుంది. ఇలా చేయి పెట్టినా కూడా పోయేటట్టుగా ఉంటుంది, వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. ఎంత కాస్ట్లీ బ్లౌజ్ వేసినా కూడా ఆ సిస్టర్స్కి తలనొప్పిగా ఉంటుంది. ఈ యొక్క దెబ్బతోనే టైలర్లు అందరూ కూడా తిరిగేస్తారు. టైలర్లు ఊళ్ళో ఎంతమంది టైలర్లు ఉన్నారో అంత దగ్గరికి వెళ్తారు. ఆ టైలర్లకు కూడా ఈ ప్రాబ్లం అనేది అర్థం కాదు. దాన్ని మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి అంటే ఈ డాట్ పాయింట్ని మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టాలి అంటే ఏముంది, ఇప్పుడు వాళ్ళ బాడీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కొంతమందికి 12 ఉంటుంది ఇక్కడ దాకా, కొంతమందికి 12.5 ఉంటుంది.
కొంతమంది 13 ఉంటుంది, కొంతమందికి 13.5 ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కొలుచుకుంటున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్ని కూడా వాళ్ళ ఛాతీ కింది భాగం దాకా కొలవండి. మీకు ఈజీగా దొరికిపోతుంది. కస్టమర్ని నిలబెట్టి మీరు లేడీస్ మాలాంటి జెంట్స్ అయితే భయపడాలి. లేడీస్ కాబట్టి వాళ్ళకి కొంచెం స్ట్రైట్గా నిలబడండి అని చెప్పేసి ఇక్కడ నుంచి మధ్య షోల్డర్ నుంచి డాట్ దగ్గర నుంచి ఈ షేప్ పై భాగాన్ని కరెక్ట్గా వాళ్ళకి ఫిట్నెస్ కరెక్ట్గా ఉండేటట్టుగా కొలుచుకోండి. ఈ డాట్ పాయింట్ని మనం ఎలా అయితే కొలుచుకుంటామో దీని కింది పాయింట్ని కూడా కొలుచుకోవడం చాలా ముఖ్యం అనమాట. అది కొలుచుకున్నప్పుడు ఇది దొరుకుతుందా దొరకదా, ఇది మనకి తెలియకుండా పెట్టడం వేరు, తెలిసిన తర్వాత పెట్టడం వేరు. ఇది తెలుసుకొని పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే టైట్ అయితేనేమో పైకి ఎక్కేస్తుంది, లూజ్ అయితే మనం ఫస్ట్ చెప్పుకున్న ప్రాబ్లం ఇక్కడ వచ్చి ఆగుతుంది అనమాట. అర్థమైందా? ఈ జోలే మొత్తం దీని ప్రాబ్లం. ఇప్పుడు మనం ఈ జోలికి ఈ ట్రీట్మెంట్స్ చేస్తే సెట్ కాదు. అర్థమైందా? ఒకవేళ దీనికి ఈ ట్రీట్మెంట్ చేస్తే సెట్ కాదు. అర్థమైందా? ఒకవేళ దీనికి ఈ ట్రీట్మెంట్ చేస్తే సెట్ కాదు. ఇలా 4 భాగాలు 4 మనుషులకి 4 రకాలుగా ఉన్న వాళ్ళని గుర్తుపట్టి చేయాలి. ఓకేనా? ఇలాంటివి మీరు నేర్చుకోవాలి. ఇంకా అలాంటి మనుషులు మనం గుర్తుపట్టాలి, ఇంకా లోతుగా వెళ్ళాలి, బిజినెస్ చేయాలి, దీంట్లో పర్ఫెక్ట్గా ఎదగాలి అని ఇంట్రెస్ట్ ఉన్న సిస్టర్స్కి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు చాలా నడుస్తున్నాయండి. నేనేంటి అంటే స్వార్థం లేకుండా నా దగ్గర ఉన్న పనిని పంచాలి, మీకు 100% ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ క్లాసులు స్వార్థం లేకుండా చెప్తున్నాను. మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో నేను ఎలాగైతే చెప్పానో మీకు ఇక్కడ కూడా అలాగే చెప్తాను. దీంట్లో మార్పు ఉండదు, దాంట్లో మార్పు ఉండదు. ఒకటే, స్వార్థం లేకుండా పనిని దాచుకోకుండా 100% మీరు ఇచ్చిన ఒక 15-20 వేలతోనే నేను మీకు నేర్పించగలుగుతాను. నేను ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏ సిటీకో వెళ్ళి నేను పెట్టగలుగుతాను, మీ దగ్గరకు వచ్చి కూడా నేను నేర్పించగలుగుతాను. కానీ మీరు ఇవ్వగలిగిన మనీ వేరే సిస్టర్ ఇవ్వలేరు. అర్థమైందా? ఆ 50,000-60,000 కోర్సు నేను కూడా చేయగలుగుతాను. కాకపోతే అక్కడికి వచ్చి చేయడం వల్ల మీకు బర్డెన్ అవుతుంది, అమౌంట్ ప్రెజర్ ఎక్కువయ్యి మీరు ఇంట్లో ఇవ్వరు, మిమ్మల్ని పంపించరు. అదేదో ఇక్కడికి వచ్చి ఒక 20-25 వేలలో మీకు అయిపోయే కోర్సు, 50,000 అయ్యే కోర్సు మీకు సగం అమౌంట్తో పూర్తి పని అనమాట. పూర్తి నిండు చంద్రుని చూస్తే ఎంత అందంగా ఉంటుంది. అలాగే మీరు కూడా నిండు ప్రతిబింబంతో మంచి ఒక హోప్స్తో ఇక్కడ నుంచి వెళ్ళి మంచి మంచి బోటిక్ షాప్స్ తెరుచుకొని నా పేరు నిలబెట్టుకుంటూ మీ పేరు నిలబెట్టుకుంటూ 100% నేర్చుకోవాలి. నా